ఇక్కడ 24 యూనియన్స్ ప్రెసిడెంట్ సెక్రటరీలే కలుస్తారు సార్. అన్న మీరు కొంచెం పక్కకు సైడ్ వెళ్ళి పైకి వెళ్ళండి అందరు. కొంచెం సార్ పక్కన అందరూ వస్తారు. మేడే శుభాకాంక్షలు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తమకు విన్నవించుకున్న విషయం ఏమనగా, ఈరోజు తెలుగు సినిమా ప్రపంచ ప్రఖ్యాతి దాటి దూసుకొని వెళ్తున్నారు. కానీ ఆ సినిమాకి తెర వెనుక ఉండి కష్టపడే 24 శాఖలకు గుర్తింపు లేదు. సినిమా కార్మికుల కష్టాలు తెలిసిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మా సినిమా కార్మికుల యొక్క రిక్వైర్మెంట్స్ని చెప్పాలని మా విన్నపం. 1, 24 అనుబంధ సంఘములు ఫెడరేషన్ కొరకు మరియు డాన్సర్స్ రిహార్సల్స్ కొరకు, ఫైటర్స్ ప్రాక్టీసింగ్ కొరకు, సినిమా కార్మికులకు మీటింగులు ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రత్యేకంగా సినిమా కార్మికులకు ఒక భవనం. 2, సినిమా కార్మికులందరికీ ఒక హాస్పిటల్ భవనం. 3, సినిమా కార్మికుల పిల్లల చదువుల కోసం స్కూలు భవనం. ప్రభుత్వ సంక్షేమ పథకములు మా సినీ కార్మికులకు అందేట్టు చేయవాలని కోరుతున్నాము. ఇళ్ళు లేని సినీ కార్మికుల గృహ నిర్మాణం కొరకు స్థలము కేటాయించాలని కోరుతున్నాము. మరియు తెలంగాణ ప్రభుత్వము ప్రతి సంవత్సరము ప్రతిష్టాత్మకమైన తెలుగు గద్దర్ ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ నేపథ్యంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారులకు గుర్తింపుగా జ్ఞాపిక ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. మీ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు చేయూతనిచ్చి పైన వివరించిన అభ్యర్థనలను సంక్షేమ ఫలములను పొందే విధముగా కృషి చేస్తారని తమకు ఈ మెమరాండంను సమర్పించుకొనుచున్నాము. ఇట్లు ధన్యవాదములతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్. ఒరువంతా దిల్ రాజు గారు ఇల్లు అంటేనే మనసయ్యా. సార్ ఒకసారి సార్ హియర్ సార్ ఒకసారి మేడేకి అన్నీ చేసి పెట్టాలని యూనియన్ దగ్గర మేడే జంటున్న 24 క్రాఫ్ట్స్ సంబంధించి వాళ్ళు ఎఫ్డీసీకి ఇటు గవర్నమెంట్కి కొన్ని వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అడిగారు. డెఫినెట్గా ఈ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ గురించి ఏం చేయగలుగుతామో ఒక నిర్మాతగా అలాగే ఒక ఎఫ్డీసీ చైర్మన్గా నేను ప్రయత్నం చేస్తాను. సినీ కార్మిక సోదరులందరికీ మీడియా శుభాకాంక్షలు. ఈరోజు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ యొక్క ఆధ్వర్యంలో మీడే జెండావిష్కరణకు ఇచ్చేసిన మన ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం కార్మికుల పక్షాన. ఎందుకంటే సార్కి దిల్ రాజు గారికి మన సినీ కార్మికుల కష్టం అంతా తెలుసు. ఎందుకంటే
గతంలో ఉన్న వేజెస్ సమయంలో కూడా దిల్రాజు గారి యొక్క చైర్మన్ ఆధ్వర్యంలో దిల్రాజు గారి ఆధ్వర్యంలోనే మాకు వేజెస్ పెరిగాయి. మరలా మా వేజెస్ విషయంలో కానీ అలాగే మా చిన్న కోరికలన్నీ కూడా ఒక మెమోరాండం రూపంలో దిల్రాజు గారికి ఇవ్వడం జరిగింది. వారి ద్వారా మా కార్మికుల కష్టాలు తీరుతాయని మేము అందరూ ఆశిస్తున్నాము. కాబట్టి మరలా నెక్స్ట్ మేడే కల్లా మా దిల్రాజు గారు మాకు మంచి శుభవార్త చెప్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆయన ఏం నవ్వుతుందో తెలుసా? అయిపోయిందా? కార్మిక సోదరులందరికీ కూడా రెడ్ సాల్యూట్స్ అండి. చికాగో నగరంలో మొట్టమొదట 8 పని గంటల కోసం కార్మికులు చేసిన పోరాటంలో ఎంతోమంది అసువులు అర్పించి ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలను కల్పించారు. వారందరికీ ఒక్కసారి మన మనసులో నమస్కారాలు అర్పించుకుంటూ మన వల్లభనేని అనిల్, మావాడు సెక్రటరీ గారు, మన కోసం వచ్చిన దిల్రాజు గారు, దిల్ అంటేనే మనసు కాబట్టి ఈ కార్మికులందరి కోరికల్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే సంవత్సరానికి ఏదైతే దిగులుగా ఉన్నాయో ఈ కళ్ళు వెలుగుగా ఉండేలా చేసే బాధ్యతను మీకు అప్పచెప్తూ మేము సెలవు తీసుకుంటాం. నమస్కారం. అందరికీ మేడే శుభాకాంక్షలు అండి. ఈ జెండా వందనానికి గౌరవ అతిథులుగా వచ్చిన ఎఫ్డీసీ చైర్మన్ శ్రీ దిల్రాజు గారికి, అట్లాగే మా పర్చూరు గోపాలకృష్ణ గారికి, మిగతా 24 క్రాఫ్ట్ల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, గౌరవ కార్యదర్శులు, ట్రెజరర్ గారు అందరికీ కూడా, ఇక్కడ విచ్చేసిన కార్మికులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా 24 కార్మిక సంఘాల తరఫున ఎఫ్డీసీ చైర్మన్ శ్రీ దిల్రాజు గారికి మా యొక్క అభ్యర్థనలు విన్నవించుకున్నాము, పేపర్ రూపంలో ఇచ్చాము. త్వరలో వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే జెండా వందనం సమయంలో వారు వచ్చి మాకు ఇవన్నీ కూడా అమలయ్యేలా చేస్తారని, కృషి చేస్తారని వారికి సందర్భంగా నమస్కారం తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. వాళ్ళందరూ ఆస్తులు అమ్ముకుంటూ సినిమాలు తీసుకుంటారు కదా. ఎవరాలో వెళ్ళండి అన్న కొద్దిగా రండి సార్. కొద్దిగా మీడియాలో బాగుందా? దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత స్ట్రాంగ్ ఉన్నారు మేనేజర్. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఐక్యత కూడా వరదిల్లాలి. ఐక్యత అన్ని సెటిలైట్ అవుతాయి. అన్న కొంచెం ఎన్నికి రండి. ఫోటో మా ముగ్గురు చేయండి. సతీష్ గారు రాంబాబు గారు
ఇది కార్మికుల ఐక్యత, ఇది కార్మికుల ఐక్యత. లేబర్ పక్కన ఓకే అన్న ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ పక్కకు వచ్చాడు అందరూ సోలో కావాలంటే అన్న కొంచెం జరగండి అన్న. శ్రావణ్ ఏడే శ్రావణ్ చాలు తీసుకో అన్న మీరు జరగండి ఓకే సార్ ఓకే సార్ భయ్యా సైడ్ 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 జరుగు చెప్తా ఓకే సార్ ట్రాఫిక్ బ్లాక్ అన్న